బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రసారం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లె మండల కేంద్రంలోని వృద్ధురాలి ఘటనకు స్పందన లభించింది. ముసలావిడి కష్టాన్ని ఛానల్లో ప్రసారం చేయగా విషయం తెలుసుకున్న సోమందపల్లె ఎస్ఐ రమేష్ బాబు హుటాహుటీన వృద్ధురాలికి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అమ్మడగురులోని గాజులపల్లికి చెందిన శ్రీ మాతృస్థి ఓల్డేజ్ హోమ్ వారు స్వయంగా వచ్చి వృద్ధురాలిని అక్కును చేర్చుకున్నారు. జడ్జి శ్రీనివాసులు మనం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ సీనియర్ జర్నలిస్ట్ బాబాని ఫోన్లో వారిని అభినందించారు. నేను గత 13 సంవత్సరాల నుంచి మనం వాట్సాప్ అనే గ్రూప్గా నడుపుతున్నాను సోషల్ మీడియా ద్వారా. అంతేకాకుండా సీనియర్ జర్నలిస్ట్. ఈ నెల 9వ తేదీన సోమందపల్లి గ్రామంలోని స్థానిక పెద్దమూడి ముందర వచ్చేసి రాత్రి 7 గంటల 8 గంటల సమయంలో ఒక ఉత్తావిడ ముసలావిడ ఒక అల్లం షాప్ బీడా షాప్ పక్కన ఒక ముసలావిడ ఏడ్చుకుంటూ కూర్చొని గమనించాను. వాళ్ళ ఇద్దరు ముగ్గురు స్థానికులు చెప్పడం వల్ల ఆమె చాలా ఇబ్బందులు ఉంది, ఎందుకు ఏడుస్తుంది సార్ గమనించానని వెళ్ళి ఆమె విచారించి ఆమె పేరు అడగడానికి చాలా ప్రయత్నం చేశాను. నాతో పాటు కొందరు స్నేహితులు కూడా సహకరించారు, శ్రీనివాస్ అనే విలేకరు కూడా సహకరించారు. అయితే ఆమెకు చెవిటి ఉండడం వల్ల, ఆమె చెప్పకపోవడం వల్ల, ఆమె మేము చెప్పే మాట ఆమె అర్థం కాకపోవడం వల్ల ఏం చెప్పలేకుండా భయపడుతూ అలాగే ఉండిపోయింది. ఆమెకు అప్పుడే వెంటనే మేము కొంత నీళ్ళు అందించాము. తీసి శనివారం రాత్రి 12:30 వరకు ఆమె కోసం కాపలాదాసు అక్కడే ఉండి స్థానిక పోలీసు